పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నూలులో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ఆరుల్లో ఎటు చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. డ్రైవర్లు, ప్రయాణికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్లు బాగు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. లోకేష్. ఆలూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లతో చాలా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక ప్రజల మాట పక్కన పెడితే ఈ యొక్క ఆర్టీసీ బస్సులు ఈ యొక్క రోడ్లలో ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ యొక్క సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్ వారితో మాట్లాడదాం. ఎటువంటి ఇబ్బందులు అంటారు సురేష్? సార్, ఈ కర్నూలు జిల్లాలో లేదు ఇటువంటి రోడ్డు. నేను అన్ని శ్రీశైలం డ్యూటీ చేసినాను. ప్రస్తుతం మంత్రాలయం శ్రీశైలం కూడా తిరిగినాను, ఇక్కడ బెంగళూరు తిరిగినాను, అన్నీ తిరిగినాను, అన్ని కర్ణాటక రోడ్లు కూడా తిరిగినాను. కాకపోతే ఇటువంటి రోడ్డు నా జన్మలో కూడా చూడలేదు. ఏమంటారు అంటే ఇంత దారుణమైన రోడ్లు మీరు ఎక్కడ చూడలేదు అంటున్నారు కదా. మీ యొక్క సర్వీస్ ఎన్ని సంవత్సరాల నుండి మీరు సర్వీస్? 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు. ఇంత దారుణమైన రోడ్లు ఎక్కడ చూడలేదు? ఎక్కడ చూడలేదు. ఏమంటే ఎక్స్ప్రెస్ తిరుగుతుంటే ఎక్స్ప్రెస్ ఎందుకు నాకు సర్జరీ జరిగిందని ఆర్డినరీకి వచ్చేసి. మరి ఈ యొక్క సర్జరీ అయిన తర్వాత ఈ రోడ్లో తిరగడం ఇబ్బంది కదా? ఇబ్బంది సార్. డ్యూటీ దయచేసి మార్చండి అంటే కూడా వాళ్ళ అధికారులు కూడా ఏమి ముళ్ళు కూడా కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు. లేదు, నీ చాటే డ్యూటీ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందని. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి యొక్క వినూత్న రీతిలో ఈ యొక్క రోడ్ల యొక్క దరిద్రమైన రోడ్లు ఉన్నాయంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక్కడ ఉన్న బస్సులో ప్రయాణికులతో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. వారితో మాట్లాడదాం. ఏమంటున్నారు అంటే ఈ యొక్క ప్రజలు ఏమంటున్నారంట? ప్రజలు ఇమ్మీడియట్లీ మాకు రోడ్డు కావాలని ఇప్పుడు బస్సు అంత ఎందుకంటే హులగొంద నుంచి పోవాలంటే 3 గంటల టైం పడుతుంది. మాకు నరకం అని వేసింది. అసలు బస్సులో కానీ ఎక్కేవాళ్ళు. ఇప్పుడు బస్సు డ్రైవర్ కనుక అనుకున్నాం, ఆయనకి ఈ రూట్లో తిరిగే ఆపరేషన్ చేయించుకున్నాట కండక్టర్ బస్ డ్రైవర్ గారు. ఇంత అన్యాయంగా రోడ్డు అయితే నడుములోతు గుంతలు పడినాయి. అసలు పోవాలంటే నరకం కింద అధ్వానంగా అనే విధంగా ఆడోళ్ళు అయితేనేమి, అక్క చెల్లెములు అయితేనేమి, అంత ప్రయాణికులు అయితేనేమి చాలా మంది అసలు మాకు ఎప్పుడెప్పుడు రోడ్డు ఈ నరకం ఎందుకు? మేము ఆంధ్రలో ఉండామా లేకుంటే ఎక్కడైనా వేరే దేశంలో ఉండామా అనే రీతిలోన ఈరోజు జనాలు ప్రయాణికులు అంటున్నారు. మీరు కావాల్సింది మీరు కానీ రోడ్డు అంతా చూడండి. నేను చెప్పాను, నేను కలెక్టర్ గారు కానీ చాలాసార్లు విన్నపం చేసినాను. సార్ ఒక్కసారి మా ఆలూరు కాన్స్టిట్యున్సీకి ఒక్కసారి రండి సార్, మీరు విజిట్ చేయండి సార్, మా రోడ్లు చూడండి సార్ అని చెప్పే విధంగా నేను ఆయనకని చెప్పిన. అదేవిధంగా ఈ నిమ్మల రామాయణకన్నా చెప్పిన ఆయనకి. ఎందుకంటే ఆయన కానీ సార్ మీరు ఏమనంటే మా ఆలూరుకి విజిట్ చేయండి సార్, రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఆయనకని నేను ఇచ్చిన అన్ని ఆయనకి ఏమేమి కావాలో ఎస్టిమేషన్ కానీ ఇచ్చినాము. ఎవరిని కొంతమంది ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క రోడ్లో ప్రయాణం చేయాలంటే? సార్, మేము దాదానికి వెళ్ళాలంటే నరకం అనుభవిస్తున్నాము. ఎందుకంటే ఒక 2 వీలర్లు వెళ్ళినా, ఒక 4 వీలర్ వెళ్ళినా, బస్సులో వెళ్ళినా అసలు కిడ్నీలు అనేది ఒక 4-5 రోజులకి ఇదైపోతున్నాయి. దాని సమస్యానికి ఎదురుపడి మేము వేరే చోటు నుంచి ఒక 60 కిలోమీటర్ ప్రయాణించాల్సి వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోడ్డు వలన చాలా వేయాలని మేము కోరుచున్నాం. మరి కొంతమంది ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏంటంటారు? ఏంటిది పరిస్థితి? ఏ విధంగా ఉందంటారు? మాకు ఇది చాలా రోజుల నుంచి మాకు రోడ్డు వచ్చేసి మేము చాలా సార్లు అడిగినాం. ప్రతి ఒక్కరిని కలెక్టర్ దాకా వెళ్ళినాము. మా రోడ్డు అయితే అధ్వానంగా అంటే అధ్వానం. చిన్న వర్షాలకే ఇలాగున్నాయంటే చాలా ఇదైపోయింది రోడ్లు. వెళ్ళడానికి మాకు నడాలు నొప్పి ప్రతి ఒక్కటి హాస్పిటల్ పాలవుతున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రోడ్లో ప్రయాణించడం అనేది చాలా సాహసోపేతంతో చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎట్లా ఉందంటారు రోడ్లు? ఏం బాగాలేదు సార్, ఏం బాగాలేదు సార్. పోయేకి వచ్చే చాలా ఇబ్బంది సార్. డానాపురం అలగుందంటే చాలా ఇబ్బంది సార్. మాకు పోవాలంటే అట్లా ఎల్ఆర్టీ మీద పోయి అట్లా వస్తాం సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ ఈ రోడ్డుకి వచ్చి. ఈ రోడ్డు పోవాలంటే మాకు భయం వచ్చిపోయింది. బస్సు ఆడ పడిపోతుందో లేదా మేమే ఆడ పడిపోతామో అని భారీ భయం వచ్చిపోయి మేము చిన్న వానకే ఇంత గబ్బు లేచిపోయింది. ఈ రోడ్డు చూస్తే దరిద్రంగా అయిపోయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క రోడ్లను వేయాలంటూ ఇక్కడున్న స్థానిక ప్రజలంతా కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, హులగొంద, కర్నూలు జిల్లా.